వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరిచి చదవబడుతున్న లేఖనాలను ప్రతి ఒక్కరు కూడా చదవడం అనేది చెయ్యాలని, చూడాలనేది చెయ్యాలని కోరుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంతమంది చనిపోయారని రాయబడింది? 24,000 మంది. దేవునికి స్తోత్రం. మనము చూస్తూ ఉంటే మనము ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడల్లా వారికి దేవుడిచ్చిన ప్రతిఫలము మరణము. ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడల్లా దేవుడు వారికి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణము. మరణం అనేది దేవుడు దగ్గర నుంచే వస్తుంది. మరణం అనేది దేవుడు పరిపూర్ణంగా, దేవుడు ఆ మనిషిని పుట్టించినప్పుడు దేవుడు ఆ మనిషికి ఎంత ఆయుష్కాలం అయితే ఇచ్చాడో అంత ఆయుష్కాలం పూర్తయిన తర్వాత దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ప్రణాళిక ప్రకారంగా ఒక మనిషికి మరణం రావాలి తప్ప దేవుని కోపానికి గురవడం వల్ల మరణము రావడానికి వీల్లేదు. ఒక మనిషి దేవుని కోపానికి గురయ్యి ఆ కోపం వల్ల ఆ మనిషికి దేవుడి దగ్గర నుంచి మరణం వచ్చిందంటే ఆ మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోక రాజ్యంలోనూ ప్రవేశించడం అనేది జరిగే పని కానే కాదు. ఆ మనిషి ఆత్మ పరదైసులో నెమ్మది పొందడము, విశ్రాంతి పొందడం అనేది జరిగే పని కాదు. ఆ మనిషి తర్వాత పరలోకంలో ప్రవేశించి దేవుడితో కలిసి నివసించడం అనేది జరిగే పని కాదు. ఆ మనిషి బతుకున్నంత కాలము చర్చికి వెళ్ళిన వాడైనా సరే ఏమాత్రము ఆ విధంగా దేవుని కోపం వల్ల మరణము వస్తే కనుక ఆ మనిషి పరలోకంలో అడుగు పెట్టలేడు. ఆ మనిషి బాప్తిసం తీసుకున్నవాడైనా సరే పరలోకంలో అడుగు పెట్టలేడు. ఆ మనిషి తన జీవిత కాలం అంతా దేవుడికి ప్రతి నెల దశంభాగం ఇచ్చిన వాడైనా సరే ఆ మనిషి పరలోకంలో అడుగు పెట్టడం అనేది జరిగే పని కాదు. కాబట్టి మనకి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ అది మనం దేవునికి కోపాన్ని రప్పించినప్పుడు, ఆ కోపానికి శిక్షగా ఆ మరణాన్ని దేవుడు మనకు పంపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మరణం మనకి క్షేమమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణం నిజానికి వాక్యంలో ఏమంది? మరణం చాలా లాభకరమైనది. మరణం చాలా లాభకరమైనది. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే
లాభము అంటాడు పౌలు. కాబట్టి మరణము చాలా లాభకరమైనది, మరణము చాలా గొప్పది. మరణము దేవుడిని ముఖాముఖిగా చూసే అవకాశాన్ని ఇస్తుంది. మరణం దేవుని పరలోకంలో ప్రవేశించే అవకాశం ఇస్తుంది. మరణం పరదేశంలో విశ్రాంతిని పొందే అవకాశం ఇస్తుంది. మరణము నిత్య జీవాన్ని అనుభవించేలాగా చేస్తుంది. మరణము దేవుని మహిమలో ప్రవేశించేలాగా చేస్తుంది. మరణం పరలోకంలో నివసించేలాగా చేస్తుంది. కానీ ఈ మరణం అయితే, అంటే దేవుని కోపం వల్ల వచ్చిన మరణం అయితే, ఇవేవి ఆ మనిషికి దొరకవు. ఏం దొరుకుతుంది? అగ్నిగుండము దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? తీర్పు వరకు పాతాళంలో ఉంటాడు వాడు. ఆ తర్వాత తీర్పు తర్వాత ఎక్కడికి వెళ్తాడు? అగ్నిగుండము అనబడిన రెండవ మరణంలోనికి వెళ్ళవలసిందే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణము, అనగా శారీరక మరణము చాలాసార్లు వస్తుంది మనిషి తన పాపం వల్ల. అలాగే రెండో మరణము అనగా నరకంలో పడివేయబడడం అనే మరణం కూడా ఖచ్చితంగా మనిషి తన పాపాల వల్ల తెచ్చుకునేదే తప్ప దేవుడిచ్చేదైతే కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమని రాయబడింది అక్కడ? 25వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఇశ్రాయేలీలు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేశారు. అది దేవుని దృష్టికి ఎలాగ ఎంచబడింది? పాపముగా ఎంచబడింది. ఆ మోయాబు స్త్రీలు ఈ ఇశ్రాయేలీల్ని విగ్రహారాధికులుగా మార్చేస్తే వాళ్ళు విగ్రహారాధన చేశారు. అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడింది. ఆ పాపానికి దేవుడు వారికి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? 24,000 మందికి మరణము దేవుడు ప్రతిఫలంగా ఇచ్చాడు ఆ రోజు. ఎంతమందికి? 24,000 మంది మరణాన్ని పొందుకున్నారు. ఆ పాపాన్ని బట్టి మరణాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్దామా? 2 చేతులు పైకి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజు వారు చేసింది ఎలాగా ఎంచబడింది? దేవుడికి పాపముగా ఎంచబడింది. ఆ రోజు వారు చేసిన పని పాపముగా ఎంచబడింది. చూడండి, మనకు తెలుసు అంతకుముందే ఈ మోయాబీల రాజు ఇశ్రాయేలీలను శపించాలి అని చెప్పి, వారి దేవుడే వారిని శపించాలని చెప్పి బిలాము అనే ప్రవక్తను పిలిపించి, వారిని శపించు, నువ్వు ప్రవక్తవు కాబట్టి నీ నోటితో శాపవచనాలు పలికితే ఆ శాపాలన్నీ దేవుడి యొద్ద నుండి ఇశ్రాయేలీలకు వస్తాయి. కాబట్టి వారిని డైరెక్ట్గా ఢీకొనడం, డైరెక్ట్గా వారిని ఎదిరించడం, డైరెక్ట్గా వారితో యుద్ధం చేయడం, వారిని చంపడం మా వల్ల జరిగే పని కాదు. కాబట్టి వారి దేవుడి ద్వారానే వారికి శాపము రావాలి. కాబట్టి నీ సేవకుడు అయిన నీవు, ఆయన సేవకుడు అయిన నీవు, ఆయన ప్రవక్తమైన నీవు నీ నోటితో శాపాలు పలికితే వారికి శాపాలు వస్తాయి అని చెప్తే, అతడు 3 సార్లు శాపాలు పలికేలాగా శాపాలు వస్తాయన్నట్టుగా అతడు పలికితే, కానీ ఇంతకీ 3 సార్లు కూడా శాపాలకు బదులుగా ఏమొచ్చాయి? ఆశీర్వాదాలే పలికాడు. ఆశీర్వాదాలే పలికినప్పుడు, 3వసారి కూడా ఆశీర్వాదాలు పలికినప్పుడు ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. ఒకసారి చదవండి, 24వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. నేను నిన్ను మిక్కిలి గణపరచదనని చెప్పి తిని కానీ ఒక మాట, చాలా లాజికల్ మాట ఒకటి వాడాడు. అక్కడ పడిపోయాడండి. ఎవరు? బిలాము. ఏమన్నాడు? చదవండి ఒకసారి మళ్ళా. నేను నిన్ను, బిలాముతో మోయాబు రాజైన బాలాకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను మిక్కిలి గణపరచదనని చెప్పి తిని కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచెదను.
వెండి బంగారాలు నీకు ఇచ్చి, చాలా బహుమానాలు నీకు ఇచ్చి, నిన్ను నా రాజ్యంలో చాలా గొప్పగా గణపరచాలని నేను అనుకున్నాను. కానీ నీ దేవుడైన యెహోవా నువ్వు నా ద్వారా ఘనత పొందకుండా నీకేం చేశాడు? ఆటంకం కలగజేశాడు. అంటే నేను నీకు ఇచ్చే బహుమానాలు ఏవి కూడా నువ్వు పొందకుండా నీ దేవుడు ఏం చేశాడు? ఆటంకపరిచాడు అని చెప్పాడండి. అప్పుడు అతని హృదయం ఏమైపోయింది? బిలాము హృదయం తిరిగిపోయింది. తర్వాత మాట చదవండి. చూడండి, నోటితో అయితే చెప్పేశాడు రాజుకి, నువ్వు నీ ఇంటిడి బంగారం, వెండి బంగారాలు, నీ దగ్గర ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చినా సరే, నేను దేవుడు నాకు ఏది సెలవిస్తాడో అదే పలుకుతాను, కానీ నేను నా ఇష్టం చొప్పున నేను పలకను అని నేను చెప్పాను కదా, ముందే చెప్పాను కదా. కాబట్టి నేను ఏ మాత్రము నువ్వు ఇచ్చిన బహుమానాల కోసం నేను ఇలా చేయలేదు, కానీ దేవుడు నా నోట పలికించిన మాటలే పలికించానన్నాడు. 3 సార్లు కూడా శపించమని శపించమని రాజు కోరితే 3 సార్లు కూడా అతని నోట్లోంచి శాపవచనాలు రాలేదు, కానీ ఏవచ్చాయి? ఆశీర్వచనాలే వచ్చాయి. ఆశీర్వాదాలు వారు పొందుకోవడం అనేది జరిగింది. అయితే నోటితో అయితే చెప్పాడు బాలాకుతో, నేనైతే నీ వెండి బంగారాలని, ఇంట్లో ఉన్న బంగారం అంతా, నీ రాజ్యంలో ఉన్న బంగారం అంతా ఇచ్చినా సరే, నేను కేవలం దేవుడు సెలవిచ్చిందే పలుకుతానన్నాను, కానీ అదే పలికాను, కానీ నీ ఇష్టం చొప్పున పలకను అని చెప్పాడు. కానీ హృదయంలో అప్పుడు చాలా బాధ కలిగించింది అతను. హృదయంలో అయ్యో, బోళ్ళంత బంగారాన్ని పోగొట్టుకున్నాను, బోళ్ళంత వెండిని పోగొట్టుకున్నాను, గొప్ప ఘనతను పోగొట్టుకున్నాను, బోళ్ళని బహుమానాలు పోగొట్టుకున్నానని చాలా ఫీల్ అయిపోయాడు. నా బతుకులో ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు రాకపోవును, ఎంత మంచి అవకాశం వచ్చిందో ఇంత మంచి అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయాను అని అనుకున్నాడు. బాలాకు రాజు చాలా ఫోర్స్ చేయడంతో వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే ఈ బిలాము, ఇదిగో దేవుడి దగ్గర నుంచి శాపం వచ్చే వాళ్ళు శాపగ్రస్తులు అవడం కాదు, దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గానే శిక్ష వచ్చే వాళ్ళు దేవుడు ఉగ్రతకు గురైపోయే ఒక అవకాశం, ఒక ప్లాన్, ఒక ఐడియా నీకు ఇస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఏం చేశాడు బాలాకు అనే మోయాబీల రాజుకి, మీ మోయాబు స్త్రీలు చాలా అందగత్తులు కాబట్టి, మోయాబు స్త్రీలు చాలా అందగత్తులు కాబట్టి మీ అందగత్తులైన మోయాబు స్త్రీలను మా ఇశ్రాయేలీల పురుషుల దగ్గరికి పంపిస్తే వాళ్ళు వెంటనే ఈ మోయాబు రాండ్రతో ఏం చేస్తారు? వ్యభిచారం చేస్తారు. వాళ్ళు వెంటనే వ్యభిచారం చేసిన వెంటనే ఆటోమేటిక్గా దేవుని కోపం వారి మీద రగిలిపోయి దేవుడి యొద్ద నుండి శిక్ష వారికి వచ్చి వాళ్ళు నశించిపోతారు. నువ్వు కోరుకున్నది ఆ రూపంగా జరుగుతుంది. కాబట్టి నీ మోయాబు రాండ్రులను, మోయాబు స్త్రీలను మా ఇశ్రాయేలీల పురుషుల మీదకి ఎరగా పంపించు అని చెప్పి ఐడియా ఇచ్చి వెళ్ళిపోయాడు. అది బిలాము చేసిన పాపంగా కూడా ఎంచబడింది. బిలాము చేసిన పాపముగా అతనికి తెలియాలి. ఏం తెలియాలి బిలాముకు? 3 సార్లు శపించడానికి నేను నోరు తెరిస్తే 3 సార్లు కూడా ఆశీర్వచనాలే వచ్చాయంటే దేవుడు ఎలాగ అక్కడ పనిచేస్తున్నాడో, ఇశ్రాయేలీల్ని శపించడానికి దేవుడు ఇష్టపడలేదు అన్న సంగతి ఏం చేయాలి? గమనించాలి బిలాము. కానీ గమనించాడా? గమనించలేదు. బంగారానికి ఆశపడి, వెండికి ఆశపడి, బహుమానాలకు ఆశపడి ఏం చేశాడు? ఈ ప్లాన్ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఈ ఐడియా ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు? బాలాకు రాజు, మోయాబీల రాజు ఏం చేశాడు? ఇశ్రాయేలీల పురుషుల దగ్గరికి ఎవరిని పంపించాడు? మోయాబు స్త్రీలను పంపించాడు. మోయాబు స్త్రీలను చూడగానే ఇశ్రాయేలీల పురుషులు ఏమైపోయారు? దిగజారిపోయారు. మోయాబు స్త్రీలను చూడగానే, అందాన్ని చూడగానే, వారి దగ్గరికి రాగానే వాళ్ళు దేవుని బిడ్డలు అన్న సంగతి మర్చిపోయారు. దేవుని యందు
భయభక్తులు కలిగి ఉండాలి అన్నది మర్చిపోయారు. ఈ విధంగా వ్యభిచారం చేయకూడదు అని కూడా మర్చిపోయారు. వ్యభిచారం చేయకూడదు, జారత్వం చేయకూడదు, ఈ విధంగా లైంగిక అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదన్న ఆజ్ఞను మర్చిపోయారు. దేవుడి శిక్ష ఆల్రెడీ చాలాసార్లు అంతకుముందు రకరకాలుగా వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు రాలిపోవడం అనేది జరుగుతుంది. అయినా సరే వాళ్ళు భయం అనేది లేకుండా ఆ మోయాబు స్త్రీల అందాన్ని చూసిన వెంటనే ఏమైపోయారండి? వారితో వ్యభిచారము చేశారు ఇశ్రాయేలీల పురుషులు. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. వారితో వ్యభిచారం చేయడమే ఒక పాపం అంటే మళ్ళా ఏం చేశారు? వాళ్ళ దేవతలకు బలులర్పించే సమయంలో వీళ్ళని పిలిచారు. వీళ్ళ వారితో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు కదా, వ్యభిచారం చేస్తున్నారు కదా, ఆ బంధంతో వాళ్ళు బలులు అర్పించే సమయంలో ఆ బలులు అర్పించే చోటుకి వెళ్ళారు. బలులు అర్పించిన తర్వాత ఏం చేస్తారు? వచ్చిన వారందరికీ బలి అర్పించిన పశువుని ఉండి భోజనం సిద్ధం చేసి పెడతారు. ఆ బలి పశువులను ఏం చేశారు? ఆహారంగా పేసి వీళ్ళకి పెడితే ఏం చేశారు? ఆ బలులు సమర్పించే ప్రదేశానికి వెళ్ళడం ఒక పాపం, ఆ బలి పశువుల యొక్క మాంసాన్ని భోజనం చేయడం ఒక పాపం, వారితో వ్యభిచారం చేయడం ఒక పాపం. ఇన్ని పాపాలకు శిక్ష ఏంటి? 24,000 మంది మరణము. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చదవాలి. ప్రజల అధిపతులు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలీల ప్రజల యొక్క అధిపతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏం చేయమని చెప్పాడు? ఉరి తీయించమని చెప్పాడు. ఉరి తీయగా ఉరి తీయము. చెప్పాను. రెండు చేతులు పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఓ పక్కన బయట ఉరిశిక్ష అమలవుతూ ఉన్నది, పక్కన బయట ఏమవుతుంది? ఉరిశిక్ష అమలవుతుంది. చేసిన పాపానికి దేవుడు ఉరిశిక్ష విధిస్తే అధిపతులందరూ ఆ ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. అక్కడ ఆ శిక్ష జరుగుతుండగానే ఒక పురుషుడు ఏం చేస్తున్నాడట? ఒక మిద్యాను స్త్రీతో, ఆ మోయాబు స్త్రీతో, ఒక స్త్రీతో ఒక గుడారంలో ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడు. శారీరక వ్యభిచారం చేస్తున్నాడు. అప్పుడు వెంటనే ఫీనేహాసు చూసి వెళ్ళి వాళ్ళిద్దరూ అలా పడక మీద ఉండగానే వాళ్ళిద్దరిని ఒకే ఈటతో పొడిచి చంపేశాడు. ఏం చేశాడండి? వాళ్ళు ఆ పనిలో ఉండగానే ఒకే ఈటతో ఇద్దరిని పొడిచి చంపేసినప్పుడు అప్పుడు దేవుని కోపము ఆగింది. అప్పుడు దేవుడు పంపించిన తెగులు ఆగింది. కానీ ఈ లోపులోనే ఎంతమంది చచ్చిపోయారు? ఆ పాపానికి 24,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు ఇశ్రాయేలీలు చేసిన పాపానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటి? 24,000 మందికి మరణశిక్ష. ఏంటండి? 24,000 మందికి మరణశిక్ష. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే ప్రతిఫలము చాలా భయంకరంగా ఉంటుంది. పాపము చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ పాపానికి దేవుడు పంపించిన ప్రతిఫలం అనుభవించేటప్పుడు
చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పాపానికి దేవుడి దగ్గర నుంచి ఆ ప్రతిఫలం రాకముందే ఆ పాపాన్ని మనం ఒప్పుకుని ఆ పాపాలని మనం విడిచిపెట్టి ఆ పాపాల విషయంలో పశ్చాత్తాపం పొంది ఆ పాపాలను మరలా ఎన్నడూ చేయకుండా మనం పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవించడం అనేది జరిగితే సరే, ఒకవేళ మారు మనసు పొందకుండా పశ్చాత్తాపం రాకుండా ఆ పాపాలను విడిచిపెట్టకుండా మనం ఇంకా దేవుని దృష్టికి కోపాన్ని రగిలించే పాపాలు మనం చేస్తూ ఉంటే కనుక హఠాత్తుగా దేవుని యొద్ద నుండి నాశనం వచ్చేస్తుంది, హఠాత్తుగా మరణశిక్ష వచ్చేస్తుంది, హఠాత్తుగా భూమి మీద నుంచి జనుల్లో నుండి సజీవుల లెక్కల్లో నుండి మనుషులను దేవుడు కొట్టివేయడం అనేది జరుగుతుంది. లేదంటే హఠాత్తుగా మరణకరమైన రోగాలు, వ్యాధులు, జబ్బులు, తెగుళ్ళు అనేవి కలగజేస్తాడు. లేదంటే భయంకరమైన కరువు కాటకాలు అనుభవించేలాగా, ఆర్థిక ఇబ్బందులు అనుభవించేలాగా చేసేస్తాడు. లేదంటే హఠాత్తుగా వారు ఊహించిన విధంగా వారికి ఉన్నదంతా వారు కోల్పోయి రోడ్డు మీద పడిపోయేలాగా చేసేస్తాడు. ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు, ఎలాంటివి వస్తాయో ఎవరికీ తెలియదు, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదు. కానీ చాలా భయంకరంగా ఉంటుంది వచ్చిన తర్వాత అనుభవించేటప్పుడు అది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు వారు చేసిన వ్యభిచారానికి దేవుడు వారికి విధించిన శిక్ష ఏంటి? మరణశిక్ష. అంతకుముందే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంతకుముందే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు చాలా చెప్పాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఏం చేయొద్దు అన్నాడు? వ్యభిచారం చేయవద్దు అన్నాడు, జారత్వం చేయవద్దు అన్నాడు, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అన్నాడు, అక్రమ సంబంధాలు కలిగి ఉండడానికి వీలు లేదన్నాడు, కామాతురత ఉండడానికి వీలు లేదన్నాడు, మోహపు చూపులు ఉండడానికి వీలు లేదని చెప్పాడు. ఇవన్నీ ఏమైపోయాయి? ఆజ్ఞాతిక్రమమైన పాపము అక్కడ చేశారు. దేవునికి స్తోత్రం. మోయాబు రాండ్రను ఎరగా వేస్తే మోయాబు స్త్రీలు అక్కడికి వీళ్ళని పాపంలో పడేయడానికి వస్తే వీళ్ళు ఏం చేయాలి? ఇశ్రాయేలు పురుషులు ఏం చేయాలి? ఒక యోసేపులాగా ఆ పాపము నుండి దూరంగా పారిపోవాలి. యోసేపులాగా ఆ పాపము నుండి ఏం చేయాలండి? దూరంగా పారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పారిపోయారా? పారిపోలేదు. వారు అందానికి దాసులైపోయారు. వారితో పాపం చేయడానికి వస్తే వారితో కలిసి వ్యభిచారం చేశారు. అప్పటికే ఎన్ని శిక్షలు అమలవుతున్నాయి. అంతకుముందే పిట్టలాగా రాలిపోతున్నారు కదా. అలాగైనా సరే భయం కలిగిందా వాళ్ళకి? ఎంత అతి దారుణంగా దేవుడు మరణశిక్షలు అనుభవిస్తున్నారు. అప్పటికే ఎన్నిసార్లు అనుభవించారు. దేవుని కోపం ఎలాగుంటుందో రుచి చూశారు. అప్పటికే దేవుని కోపం ఎలాగుంటుందో రుచి చూపించారు. దేవుని శిక్షలు ఎలాగుంటాయో రుచి చూశారు. దేవుడికి వ్యతిరేకంగా లెగిస్తే ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదని తెలుసు, వాక్యాన్ని వ్యతిరేకించకూడదని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏ మాత్రము ఆనాడు వాళ్ళు ఇచ్చేయడానికి అవలేదు. దేవునికి స్తోత్రం. ఎంతో అందగత్తె అయినటువంటి పోతీఫర్ భార్య కూడా యోసేపుతో సైనించమని ఎంతో ఇబ్బంది పెడితే ఆమెతో సైనించాడా? ఏం చేశాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దుష్కార్యం చేసిన ఆ దేవునికి విరోధంగా నేను పాపము చెయ్యను అని చెప్పి దేవుని భయము నాలో ఉన్నది అన్న మాటను బట్టి, దేవుని భయము అతనిలో ఉన్నవాడు కాబట్టి వాడు ఆనాడు యోసేపు పాపం చేయకుండా ఉన్నాడు. దాన్ని బట్టి అతడు ఏమయ్యాడు? దేవునికి ఎంతో ఇష్టుడయ్యాడు. ఎంతో ఆశీర్వాదం, ఊహించలేనంత గొప్ప ఆశీర్వాదాన్ని యోసేపు తన జీవితకాలం అంతా అనుభవించాడు. ఈనాడు ఇక్కడ ఈ పురుషులు ఎలా చేశారా? అందగత్తెలు వచ్చారు, సైనించమన్నారు, అంతే. ఏం చేశారు? వారితో వ్యభిచారం చేశారు. చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నవాడే కదా. కింద మనం ఏం చేస్తున్నామో అన్ని పైన దేవుడు చూస్తూనే ఉంటాడు. ప్రతి మనిషి జీవితాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు. ప్రతి మనిషి బ్రతుకును దేవుడు చూస్తూనే ఉంటాడు. ప్రతి మనిషి క్రియను దేవుడు చూస్తూనే ఉంటాడు. ఏ సమయాలకి ఏ పనులు మనం చేస్తున్నామో అన్నీ దేవుడు కళ్ళతో చూస్తున్నాడు. ఆయన నేత్రాలు భూమి అంతటా సంచారము చేయుచున్నాయి. కాబట్టి వెంటనే దేవుని కోపం రగిలిపోయింది. వారు వాళ్ళ బలులకు పిలిచారు, ఆ బలుకి వెళ్ళిపోయారు. ఆ బలి పశువుల మాంసాన్ని భోజనంగా విందు చేస్తే దాన్ని తినేశారు. పాపం ఒక పాపం ఒకదానితో ఆగదు. ఒకసారి చేసిన పాపం ఒకదానితో ఆగదండి.
చూడండి, ఒక్కోసారి ఏదో పరిస్థితిలో ఒక అబద్ధం ఆడతాం. ఆ అబద్ధం, ఒక అబద్ధాన్ని ఆడి తప్పించుకున్నాం అనుకుంటాం. కానీ ఆ అబద్ధం ఇంకో అబద్ధం అలాగా ఎన్నో తప్పులు చేసేలాగా చేస్తారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారు చేసిన పాపానికి దేవుడు విధించిన శిక్ష ఏంటి, దేవుడు పంపించిన ప్రతిఫలం ఏంటి? మరణశిక్ష. ఎంతమంది? 24,000 మంది. బిలాము కూడా అలా ఆ ప్లాన్ ఇవ్వడం బిలాము చేసిన పాపమైంది. అలాగ ప్లాన్ ఇవ్వడం ఏం చేసింది? ఎవరు చేసిన పాపమైంది? బిలాము చేసిన పాపమైంది. కాబట్టి బిలామును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. బిలాముకు కూడా దేవుడు మరణశిక్ష విధించాడు. చూడండి ఒకసారి 31వ అధ్యాయం, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. తర్వాత బిలాము కూడా ఏమయ్యాడు? మరణశిక్ష పొందాడు. తర్వాత బిలాము కూడా చనిపోయాడు. బిలాము ప్రవక్త, అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఏంటి అతడు చేసిన పాపం? మరణం పొందాడు అంటే ఏదో పాపం జరిగింది. ఏంటి అతను చేసిన పాపం? ఆ రాజుకి ఆ ప్లాను ఇవ్వడమే అతడు చేసిన పాపం. బాలాకు అనే మోయాబు రాజుకు ఏ ప్లాన్ అయితే ఇచ్చాడో ఆ ప్లాన్ ఇవ్వడమే అతడు చేసిన పాపము. చూడండి, ఇదిగో 16వ వచనం చదవండి. అందులోనే ఇదిగో బిలాము మాటను బట్టి కాబట్టి బిలాము మాటను బట్టి మహారాజు మోయాబు స్త్రీలను వారి దగ్గరికి పంపిస్తే వారు వీరితో కలిసి ఏం చేశారు? వ్యభిచారము చేశారు. అందుకనే కొత్త నిబంధన పత్రికల్లో కూడా పత్రికల్లో కూడా ఉంటుంది. యోధా పత్రికలో బిలాము బోధ ఏమని ఉంటుందండి? బిలాము బోధ అని ఉంటుంది. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఇలాగ కొన్ని చోట్ల కూడా కనబడదు బిలాము బోధ. ఏంటి బిలాము బోధ? ఇదిగో ఇశ్రాయేలీలు పాపము చెయ్యాలి అంటే ఇదిగో మీ మోయాబు స్త్రీలను అందగత్తెలు కాబట్టి వారిని వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆటోమేటిక్గా మా వాళ్ళు వారితో కలిసి వ్యభిచారం చేసి పాపం చేసేస్తారు అని బిలాము చెప్పడమే దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అంతకుముందు ఈ బిలాము ఎవరి ఆత్మతో నింపబడి ఏం చెప్పాడు? దేవుని ఆత్మతో నింపబడి, శాపాలు పలకమని రాజు ఎంతో ఫోర్స్ చేసినా దేవుని ఆత్మతో నింపబడి ఏం చెప్పాడు? ఆశీర్వచనాలే పలికాడు. ఇప్పుడు ఈ ప్లాన్ ఇచ్చాడంటే అది కూడా దేవుని ఆత్మతో నింపబడి చెప్పిందేనా? ఇప్పుడు ఇదిగో బహుమానాలకు ఆశించి, కానుకలకు ఆశించి, వెండి బంగారాలకు ఆశించి ఏం చేశాడు? ఒక ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియా అతడు చేసిన పాపమయ్యింది. ఆ ఐడియా అతడు మరణం పొందడానికి కారణమైంది. ఆ ఐడియా అతడు నరకానికి పోవడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బహుమానాలు అందలేదు కానీ, వెండి అందలేదు కానీ, వెండి బంగారం ఇవన్నీ అందేయేమో కానీ, చాలా ఘనత అందిందేమో కానీ మహారాజు దగ్గర ఏ ప్లాన్ ఇవ్వగానే ఆ బాలాకు మహారాజు బోళ్ళంత వెండి, బోళ్ళంత డబ్బు, బోళ్ళంత బంగారం ఇచ్చే ఉంటాడు. కానీ ఆ బంగారం, ఆ వెండి అతన్ని కాపాడలేకపోయాయి. ఆ బహుమానాలు బిలామును కాపాడలేకపోయాయి. ఆ బహుమానాల వల్ల అతని ప్రాణము దక్కించుకోలేకపోయాడు. బహుమానాలు అనుభవించాడో లేదో తెలియదు కానీ ఏమనుభవించాడు? మరణశిక్ష అనుభవించాడు. బిలాము ఏమయ్యాడు? చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఆ రోజు ఇశ్రాయేలు చేసిన పాపానికి అంత ఘోరాతి ఘోరమైన శిక్ష దేవుడు విధించి 24,000 మంది మరణానికి అప్పగించాడు. చదువుదాము. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం నుంచి.
భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతుల పైకి హల్లెలూయా. అది నీకు పాపమగును. ఇక్కడ ఏది కూడా పాపంగా కనబడుతుంది? భేద మనిషికి ఒకవేళ సహాయము చెయ్యకపోతే అదే మనం దేవుని దృష్టికి విరోధంగా చేసే పాపము. ఒక భేదవాడు మనకు కనబడినప్పుడు, ఒక వస్త్రహీనుడు మనకు కనబడినప్పుడు, ఒక దరిద్రుడు మనకు కనబడినప్పుడు, ఒక ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక భేదవాడు మనకు కనబడినప్పుడు వాని అక్కరలో వానికి ఆ సమయంలో సహాయం చెయ్యకపోతే, వాడికి అవసరమైనదేదో అక్కడ మనం ఆ మనిషికి చెయ్యకపోతే అదే దేవుని దృష్టికి పాపం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు పురముల్లో ఎక్కడైనా నీ సహోదరులో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. భేదవాళ్లను కరుణించకుండా హృదయాలు కఠినపరుచుకుంటే అదే దేవుని దృష్టికి పాపము. వానికి మనం ఏ రూపంగా సహాయం చేయకుండా పక్కకెళ్ళిపోతే అదే దేవుని దృష్టికి పాపముగా మారిపోతుంది. కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. ఏం చేయవలను? నీ సహోదరుడికి వాని అక్కర చొప్పున అతనికి సహాయము చెయ్యాలి. అతడికి నువ్వు అప్పు ఇవ్వాలి. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదన్న చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడుము. భేదవాడని నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపముగా ఎంచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏ పని కూడా దేవుని దృష్టికి పాపంగా కనబడుతుంది? భేదవారికి మనము సహాయం చెయ్యకపోవడం కూడా దేవుని దృష్టికి పాపంగా కనబడదు. ఒకవేళ ఆ పని మన దృష్టికి పాపంగా కనబట్టలేదు, కానీ ఆ భేదవారికి సహాయం చేయకపోవడం, భేదవారికి ఉపకారం చేయకపోవడం, భేదవారికి మనము ఏదో వాడి అక్కర కొలిది వాడికి సహాయం చేయకపోవడం మనకైతే పాపంగా ఎంచబట్టలేదు. మనకైతే అది పాపంగా అనిపించట్లేదు. అది పాపముగా మన అకౌంట్లో పడుతుందని మనం గుర్తించట్లేదు. కానీ ఒకవేళ ఎప్పుడు మనం అలా తప్పించుకుని సైడ్ అయిపోతామో అప్పుడే మనం దేవుడి దృష్టికి పాపము చేసిన వారం అవుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాపానికి కూడా దేవుడి దగ్గర నుంచి ఏదో ఒక శిక్ష అనుభవించవలసి వస్తుందేమో. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువల్ల నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదించును. భేదల దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోను నీ సహోదరులకు దీనులకును భేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. భేదలకు సహాయం చెయ్యమన్నది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. భేదలకు చెయ్యి చాచి వారికి నువ్వు ఇవ్వి అని చెప్పింది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఒకవేళ మనం భేదలకి ఆ విధంగా చెయ్యి చాచి సహాయం చేయకపోతే అదే దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. ఒక భేదవాడు చాలా బాధపడుతున్నాడని నీకు తెలిసింది. ఒక భేదవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడని,
ఒక బీదవాడు చాలా ఆకలితో ఉన్నాడు, ఒక బీదవాడు చాలా ఆర్థిక ఇబ్బంది అనుభవిస్తున్నాడు, ఒక బీదవాడు చాలా చాలా దారుణాతి దారుణమైనటువంటి స్థితి అనుభవిస్తున్నాడని, కష్టం అనుభవిస్తున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు, ఆర్థిక ఇబ్బంది అనుభవిస్తున్నాడు, అనారోగ్యం అనుభవిస్తున్నాడు, లేదంటే చాలా దారుణమైనటువంటి కష్టమును, నష్టమును, బాధను, వేదనను అనుభవిస్తున్నాడని నీకు తెలిసినా సరే నువ్వు ఏ మాత్రము కూడా ఆ మనిషి మీద కనికరం చూపించకుండా, ఏ మాత్రము ఆ మనిషి మీద దయ చూపించకుండా, ఏ మాత్రము ఆ మనిషికి సహాయం చేయకుండా, ఏ మాత్రము ఆ మనిషిని పట్టించుకోకుండా నీ చెయ్యి చాచి ఆ మనిషికి నువ్వు ఒకవేళ ఇవ్వకపోతే, నీ చేయి చాచి నువ్వు ఆ మనిషికి సహాయం చేయకపోతే, ఏ మాత్రము ఆ సమయంలో ఆ మనిషికి కావాల్సిన అక్కర ఏదైతే ఉందో ఆ అక్కర తీర్చకపోతే దేవుని దృష్టికి అదే ఆ రోజు మనం చేసిన పాపముగా ఎంచబడుతుంది. ఆ రోజు అదే దేవుని దృష్టికి మనం చేసిన పాపం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలాంటి పాపాలు కూడా చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆ పాపానికి కూడా ఏదో ఒక ప్రతిఫలం అనుభవించాలేమో. వాక్యంలో రాయబడింది, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని రాయబడింది. ఎవరైతే కనికరము, ప్రేమ, దయ అనేది కలిగి ఉండి, బేదల ఎడల జాలి, దయ అనేది కలిగి ఉండి వాళ్ళని కటాక్షిస్తారో, వాళ్ళకి సహాయం చేస్తారో, వాళ్ళకి ఇస్తారో, వాళ్ళకి ఉపకారం చేస్తారో వాళ్ళు ధన్యులవుతారు దేవుని దృష్టిలో. ఒకవేళ వాళ్ళకి ఏ రూపంగా ఆ సమయంలో ఏమీ చేయకపోతే వాళ్ళు ఏమవుతారు? పాపులవుతారు. చేసిన వారు సహాయం చేస్తే ధన్యులవుతున్నారు, చేయకపోతే పాపులవుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ పాపం మనలో ఉండడానికి వీల్లేదు, ఆ పాపం మనం చేయడానికి వీల్లేదు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. సామెతలు 14:20-21. దరిద్రుడట, దరిద్రుడు అంటే అసహ్యము. దరిద్రులను చూసి అసహ్యపడ్డామా పాపులం అయిపోతున్నాం, పేదవారిని చూసి అసహ్యపడ్డామా పాపులం అయిపోతున్నాం, లేని వారిని చూసి అసహ్యపడ్డామా లేదంటే కోపడ్డామా మనం దేవుని దృష్టికి ఏమైపోతున్నాం? ఆ మనిషి అనుభవిస్తున్న బేదరకాన్ని బట్టి ఆ మనిషిని ద్వేషిస్తున్నావా? ఆ మనిషి అనుభవిస్తున్న దరిద్రాన్ని బట్టి ఆ మనిషిని నీకు ఇష్టం లేదా? ఆ మనిషి అనుభవిస్తున్నటువంటి ఆ పేదరికం వల్ల ఆ మనిషి అసలు మనిషిగానే నీకు కనబట్టలేదా? ఆ మనిషిని నువ్వు ప్రేమించలేకపోతున్నావా? ఆ మనిషిని నువ్వు ఇష్టపడలేదా? ఆ మనిషికి మీద నీ కోపం వస్తుందా? అప్పుడే దేవుని దృష్టికి ఆ మనిషి ఎంతటి వాడైనా సరే అప్పుడే ఆ మనిషి దేవుని దృష్టికి పాపము చేసిన వాడవుతున్నాడు. ఏం చేసిన వాడు అవుతున్నాడు? పాపం చేసిన వాడు అవుతున్నాడు. చదవండి మళ్ళా. అసహ్యుడు, ఐశ్వర్యవంతుల్ని ప్రేమించేవారు డబ్బు ఉన్న వారిని బోల్డ్ మంది ప్రేమిస్తారు, కానీ డబ్బు లేని వారిని ప్రేమించరు. డబ్బు లేని వారంటే మనుషులకి ఏంటట? అసహ్యము. తర్వాత తన పొరుగు వానిని తిరస్కరించువాడు, పాపము చేయువాడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. బేదల్ని తిరస్కరిస్తున్నావా? బేదల మీద కోప్పడుతున్నావా? బేదల్ని చూసి అసహించుకుంటున్నావా? బేదల్ని ప్రేమించలేకపోతున్నావా? బేదలకు ఏ సహాయము చేయలేకపోతున్నావా? బేదల్ని అసలు మనిషిగానే నువ్వు చూడలేదా? అయితే ఆ మనిషి ఎంతటి వాడైనా దేవుని దృష్టికి వాడు పాపము చేసిన వాడు. వాడి అక్కర్లో వాడికి సహాయం చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోయావా? నువ్వు పాపము చేసిన వాడివే. ఆ విధంగా ఆ బేదవాడి అక్కర్లో ఆ మనిషికి ఏ రూపంగాను ఏ సహాయం చేయకుండా నాకెందుకు, నాకు సంబంధం లేదు, నాకెందుకు, నేనెందుకు ఇవ్వాలి, నేనెందుకు చెయ్యాలి, వాడికి ఇస్తే నాకేం వస్తుంది అని చెప్పి వాడి దగ్గర నుంచి వాడికి ఏ సహాయము చేయకుండా నువ్వు సైడ్ అయిపోయావా, తప్పించుకుని వెళ్ళిపోయావా? అప్పుడే ఆ మనిషి దేవుడి దృష్టికి ఏమవుతున్నాడు? పాపము చేసిన వాడు అవుతున్నాడు. ఒకవేళ ఆ మనిషిని చూసినప్పుడు ఆ మనిషి మీద కనికరం కలిగిందా? నువ్వు ధన్యుడు. ఆ మనిషిని నువ్వు ప్రేమించావా? నువ్వు ధన్యుడు. ఆ దరిద్రుని చూసి నీకు దయ కలిగిందా? నువ్వు ధన్యుడు. ఆ దరిద్రుడికి నువ్వు చేతనైన సహాయం ఏదైనా చేసావా? నువ్వు ధన్యుడు.
ఆ బీదవాడికి నువ్వు నీ జోబులోంచి డబ్బులు తీసి ఇచ్చావా, నువ్వు ధన్యుడు. ఆ దరిద్రుడైన బీదవాడికి చేత్తో అన్నం పెట్టావా, నువ్వు ధన్యుడు. ఆ బీదవాడికి నువ్వు వస్త్రం ఇచ్చావా, నువ్వు ధన్యుడు. ఆ బీదవాడి ఆర్థిక అవసరత నిమిత్తం నువ్వు అప్పిచ్చావా, నువ్వు ధన్యుడు. లేదంటే నువ్వు ఇవ్వగలిగినది, నువ్వు చేయగలిగింది, నువ్వు చేయగలిగిన ఉపకారం ఏదైనా నువ్వు చేసావా, నువ్వు ధన్యుడు అవుతున్నావు. అప్పుడు ఆ విధంగా నువ్వు ధన్యుడు అయితే దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా నువ్వు ధన్యుడు అయితే ఎంతో దీవిస్తాడు. ఆ విధంగా ఇవ్వగలిగితే ఎంతో ఆశీర్వాదం పొందుతాం. ఒకవేళ మనం ఏమీ చేయకపోతే అదే నీకు పాపము, అదే పాపము. దేవునికి స్తోత్రం కలుగును. బేదలను కటాక్షించి మనం ఏమవ్వాలి, దేవుని దృష్టికి ధన్యులం అవ్వాలి. ఎందుకంటే బేదలను కటాక్షించేవాడు మన దేవుడు. మన దేవునిలో ఉన్న కటాక్షం కూడా మనలో ఉండాలి. మన దేవుల్లో ఉన్న కనికరం మనలో ఉండాలి. మన దేవుల్లో ఉన్న దయ మనలో ఉండాలి. మన దేవుళ్ళలో ఉన్న ఔదార్యము మనలో ఉండాలి. మన దేవుళ్ళలో ఉన్న ప్రేమ మనలో ఉండాలి. మన దేవుళ్ళలో ఉన్న మంచితనం మనలో ఉండాలి. మన దేవుళ్ళలో ఉన్న దయాళత్వం మనలో ఉండాలి. అది క్రియారూపకంగా కూడా కనబడాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అప్పుడే మనం దేవుని చేత దీవించబడతాం. చూడండి, 2 వచనాలు చదవండి. 40వ అధ్యాయం కీర్తనల గ్రంథం మొదటి నుంచి చదవండి. ఒకవేళ బేదలను చూసి కటాక్షిస్తే, బేదలకు సహాయం చేస్తే దేవుడు మనకు చేసేవేంటో అక్కడ ఉంటాయి. 40వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1 నుంచి 41. కీర్తనల గ్రంథం 41:1 నుంచి. ధన్యుడు ఒక బేదవాడిని కటాక్షించిన మనిషికి దేవుడు ఏం చేస్తాడో అక్కడ రాయబడింది. ఆపత్కాలం వచ్చినప్పుడట ఆ బేదవాడిని కటాక్షించిన మనిషికి ఆపత్కాలం వచ్చినప్పుడు, ఆ బేదవాడికి అప్పిచ్చిన మనిషికి ఆపత్కాలం వచ్చినప్పుడు, ఆ బేదవాడికి చేతనైన సహాయం చేసిన మనిషికి ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట, ఆ మనిషిని ఆపత్కాలం నుంచి తప్పిస్తాడు, ఆ ఆపద నుంచి తప్పిస్తాడు. ఎందుకంటే ఈ మనిషి అంతకుముందు ఒకసారి ఒక బేదవాడిని కటాక్షించాడు, ఒక బేదవాడికి సహాయం చేశాడు, ఒక బేదవాడికి డబ్బు ఇచ్చాడు, ఒక బేదవాడికి అప్పు ఇచ్చాడు, ఒక బేదవాడికి వస్త్రాలు ఇచ్చాడు, ఒక బేదవాడికి అన్నం పెట్టాడు, ఒక బేదవాడికి చాలా ఉపకారము చేశాడు, మేలు చేశాడు, సహాయం చేశాడు, ఇచ్చేశాడు. దానిని జ్ఞాపకం చేసుకున్నంట ఆ మనిషికి ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట, పలానా సమయంలో ఒక బేదవాడిని నువ్వు కటాక్షించావు కాబట్టి దానిని బట్టి ఇప్పుడు నీకు వచ్చిన ఆపద నేను తీసివేస్తాను అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట, ఆ ఆపదను తీసివేస్తాడట. ఆ మనిషిని దేవుడు కాపాడి బ్రతికిస్తాడట. బేదను కటాక్షించిన కారణంతో ఆ మనుషుల్ని దేవుడు ఏం చేస్తాడట, వాళ్ళకి కాపాడుతాడు. శ్రమలు వచ్చినప్పుడు కాపాడుతాడు, శోధనలు వచ్చినప్పుడు కాపాడుతాడు, ఆపదలు వచ్చినప్పుడు కాపాడుతాడు, కష్టాలు వచ్చినప్పుడు కాపాడుతాడు. కాపాడి ఏం చేస్తాడట, బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు వారిని అప్పగింపవు. శత్రువుల చేతికి ఆ మనిషిని దేవుడు ఏం చేయడట, అప్పగించడు. ఎందుకు, బేదలను కటాక్షించిన ధన్యుడిగా ఉన్నాడు కాబట్టి శత్రువు చేతికి అతన్ని దేవుడు అప్పగించడట. రోగం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఆదరించి స్వస్థపరుస్తాడట. ఎందుకంటే బేదలను కటాక్షించే మంచి మనసు అతనికి ఉంది కాబట్టి, బేదలకు సహాయం చేసే క్రియలు అతని అకౌంట్లో ఉన్నాయి కాబట్టి, రోగము వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఆ మనిషిని బేదలకు సహాయం చేసిన కారణంతో దేవుడు ఏం చేస్తాడట, స్వస్థపరుస్తాడట. బేదలకు సహాయం చేసిన ఆ ఒక కారణంతో దేవుడు ఏం చేస్తాడట, ఆ రోగము నుంచి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడట. కాబట్టి దేవుడే ఆ మనిషిని ఏం చేస్తాడు. కాబట్టి బేదలను కటాక్షించకపోతే పాపం అయిపోతుంది. పాపం అయిపోతే ఏదో శిక్ష వచ్చేస్తుంది. ఒకవేళ బేదలను కటాక్షిస్తే దేవుని దృష్టికి ధన్యులు అవుతున్నాం, బోల్డ్ అన్న ఆశీర్వాదాలు కూడా పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక బేదవాడు ఒకవేళ మనకు కనబడ్డాడు, మనల్ని కోరాడు, లేదంటే కోరలేదు, కనబడ్డాడు, చాలా కష్టంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, చాలా ఇరుకులో ఉన్నాడు, చాలా ఇబ్బందిలో ఉన్నాడు,
వెళ్ళిపోయావా కటాక్షించకుండా నువ్వు పాపివైపోతున్నావు. సైడ్ అయిపోయావా పాపివైపోతున్నావు. తప్పించుకుపోయావా పాపివైపోతున్నావు. నాకు సంబంధం లేదని వెళ్ళిపోయావా పాపివైపోతున్నావు. చేయగలిగిన స్థితి నీకున్నా, ఇవ్వగలిగిన స్థితి నీకున్నా, పెట్టగలిగిన స్థితి నీకున్నా, ఆదరించగలిగిన స్థితి నీకున్నా, నువ్వు ఏ మాత్రమో కూడా స్వార్థంగా ఆలోచించి నాకు సంబంధం లేదు, నేనెందుకు ఇవ్వాలి, నేను ఇస్తే నాకేం వస్తుంది, ఇవ్వడం వల్ల నాకు నష్టం కలుగుతుంది అన్నట్టుగా అనుకుని, ఒకవేళ మనకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రేమ లేకుండా, దయ లేకుండా, ఔదార్యం లేకుండా మనం ఒకవేళ వెళ్ళిపోతే ఆ సమయానికే మనం దేవుని దృష్టికి ఏమైపోతున్నాం, పాపులమైపోతున్నాము. అప్పుడే దేవుని దృష్టికి పాపులమైపోతున్నాం. అలాగ సైడ్ అయిపోవడమే పాపం, దయ రాకపోవడమే పాపం, కనికరం చూపకపోవడమే పాపం, ప్రేమించకపోవడమే పాపం. వారిని చూసి అసహ్యించుకున్నావా అదే పాపం, వారిని ద్వేషిస్తున్నావా అదే పాపం, వారిని తిరస్కరిస్తున్నావా అదే పాపం, వారు నీకు మనుషుల్లాగా కనబట్టలేదు అదే పాపం, వారిని దూషిస్తున్నావా అదే పాపం, వారిని కొడుతున్నావా అదే పాపం, వారిని తిడుతున్నావా అదే పాపం, వారిని విమర్శిస్తున్నావా అదే పాపం. చేతగలిగితే ఏం చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి సహాయము చెయ్యాలి. అంతే తప్ప దూషించడం, ద్వేషించడం, అసహించుకోవడం, వాళ్ళని అసలు మనుషులుగా చూడకపోవడం, ఇలాంటి పాపాలు మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని పోలిక మనలో ఉండాలి, దేవుని వలే దేవుని మనస్సు మనలో ఉండాలి, దేవుని క్రియలు మనలో ఉండాలి, దేవుని క్రియలు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బేదలను కటాక్షించువాడు ధన్యుడు. 31వ వచనం చదవండి, అదే సామెతలు 14లో, సామెతలు 14లో 31. ఏంటండి? దరిద్రులను బాధించేవారు దేవుడు. సృష్టికర్త ఎవరు? దేవుడు. దరిద్రులు బాధించడం అంటే ఏంటి? సృష్టికర్త అయిన దేవుణ్ణి నిందించడమే. దేవుడి దృష్టికి అలాగ అయిపోతుంది. అప్పుడు బీదలను కనికరించేవాడు ఆయనను గణపరచువాడు. ఎప్పుడైతే ఒక బీదవాడి కనికరం చూపించి నువ్వేదైనా సహాయం చేస్తావో అది దేవుని దృష్టికి దేవుణ్ణి గణపరిచినట్లు లెక్క అయిపోతుంది. ఒక బీదవాడికి నువ్వు అలా సహాయం చేయడం దేవుణ్ణి గణపరచడం కింద లెక్క దేవుడి దృష్టికి. దేవుణ్ణి గణపరిచిన వారంగా, మహిమపరిచిన వారంగా. ఎందుకంటే అది దేవునికి ఎంతో ఇష్టమైన పని. అది దేవునికి ఎంతో ఇష్టమైన పని కాబట్టి దాన్ని బట్టి దేవుణ్ణి ఆ మనిషి గణపరిచినట్లు లెక్క అవుతుంది. అలాగ దేవుణ్ణి గణపరిచిన వారు దేవుని చేత గణపరచబడుతూ ఉంటారు. చదవండి 19వ అధ్యాయం 17వ వచనం సామెతలు 19:17. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. వాని ఉపకారమునకు దేవుడు వారికి ప్రత్యుపకారం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేదలను కనికరించడం, బేదలను కటాక్షించడం అంటే ఏంటి? దేవునికి అప్పు ఇవ్వడం అన్నమాట, దేవుడిని గణపరచడం అన్నమాట, దేవుడి దగ్గర ధన్యులు అవడం అన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ మనకి బేదరికం అంటే నచ్చదు, బేదలంటే నచ్చరు, దరిద్రులంటే నచ్చరు, దరిద్రత అంటే నచ్చదు. ఏంటండి? వాళ్ళు మనకి మనుషుల్లాగానే కనబట్టలేదు. మన సంఘాల్లోనే బోళ్ళు మంది బేదలు, దరిద్రులు ఉంటారు. ఎంతోమంది ఆకలి బాధలు అనుభవిస్తూ ఉంటారు, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. మనమేమి ఇంటి దగ్గర కోడి పొలంలో మేక బిర్యానీలు తింటూ ఉంటాం, వాళ్ళు అక్కడ గంజి తాగడానికి కూడా దిక్కులేని పరిస్థితి అనుభవిస్తూ ఉంటారు. కానీ మనం పంచభక్ష పరవాణాలతో భోజనం చేస్తూ ఉంటాం. మనం ఏ మందిరానికి వెళ్తున్నాం ఆ మందిరంలో బీదలైన వారు కొందరు ఉన్నారు, వారు తినడానికి ఆహారం కూడా
లేకుండా అవస్థపడుతున్నారు. నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, వాడు అంత దరిద్రుడు అయితే నాకేంటి, నాకు దేవుడు గొప్ప స్థితి ఇచ్చాడు కాబట్టి నేను నీ ఇంటివారు చాలా బాగా తిని త్రాగి సుఖించాలని చెప్పి మనం అటువంటి వారిని పట్టించుకోకుండా పంచభక్ష పరవాణాలు తిని సుఖభోగాలు అనుభవిస్తున్నామా? అప్పుడే మనం పాపులము. అప్పుడే మనం ఏమవుతున్నాం? పాపులము. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం అంటే మన సంతోషం, మన ఆనందం, మన ఇది మనం అనుభవించడం కాదు. క్రైస్తవ్యం అంటే మనకు ఉన్న దాంట్లో మనము లేని వారికి పెట్టడం, మనకున్న దాంట్లో మనం లేని వారికి పెట్టడం, మనకున్న దాంట్లో మనం బీదలకు పెట్టడం, మనకున్న దాంట్లో మనం దరిద్రులకు ఇవ్వడం అనేదే క్రైస్తవ్యం అంటే. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాపం చేయడానికి వీల్లేదు. నువ్వు బేదలకు ఇచ్చే స్థితిలో ఉన్నావా? నువ్వు బేదలను కటాక్షించే స్థితిలో ఉన్నావా? నీకు దేవుడు మంచి స్థితిని ఇచ్చాడా? నువ్వు ఖచ్చితంగా నీకు వచ్చిన దాంట్లో నువ్వు ఖచ్చితంగా చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడల్లా నువ్వు చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ముడుచుకోవడానికి వీల్లేదు. చూడండి, ఆనాడు ఆది సంఘాలను మనం చూస్తూ ఉంటే యెరూషలేములో ఉన్న యెరూషలేములో సంఘానికి, యెరూషలేం సంఘానికి మిగతా సంఘాలందరూ కూడా ఏం చేసేవారు? డబ్బులు పంపించేవారటండి, వసూలు చేసి. వాళ్ళందరూ కలెక్ట్ చేసి అన్య సంఘాలు, వాళ్ళందరూ అన్యులు, వీళ్ళ యూదులు. ఈ యూదులు చాలా అవస్థలు పడుతున్నారు, హింస వల్ల, దాడుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. యెరూషలేం సంఘంలో వాళ్ళకు ఉన్నవన్నీ అమ్మేసుకుని బీదలైపోయారు. వాళ్ళకి అన్ని సంఘంలో చేర్చబడినప్పుడే వాళ్ళ ఉన్నవన్నీ అమ్మేసి క్యాష్గా చేర్చేసి అందరు ఆహారం కోసం ఇచ్చేసారు. వాళ్ళ ఓ పక్కన హింస యూదుల దగ్గర నుంచి, ప్రధాన యాజకుల దగ్గర నుంచి, పరిసయ్యుల దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి క్రైస్తవులకి, యూదులైన క్రైస్తవులకి యెరూషలేంలో చాలా హింస కలుగుతుంది. వాళ్ళు ఏ మాత్రము కూడా అందరిలాగా బ్రతకలేకపోతున్నారు. చాలా దరిద్రత, చాలా బేదరికం అనుభవిస్తూ ఉన్నారు. పౌలు ఎక్కడ సంఘం కడితే అక్కడ ఆ సంఘంలో ఉన్న క్రైస్తవులకి, ఈ యూదులైన యెరూషలేములో ఉన్న క్రైస్తవుల కోసం చెప్పడం అనేది చేసేవాడు. చెప్పడం అనేది చేస్తే వాళ్ళు ఏం చేసేవారు? ప్రతి ఆదివారం చందా వసూలు చేసి, ప్రతి ఆదివారం డబ్బు కలెక్ట్ చేసి, దేవుడు సేవకుడు వచ్చినప్పుడు, దేవుని సేవకులు పంపించిన మనుషులు వచ్చినప్పుడు ఆ కలెక్ట్ చేసిన డబ్బు అంతా వారికి ఇచ్చి, మీరు యెరూషలేములో ఉన్న యూదా క్రైస్తవులకి ఇవ్వండి, వాళ్ళు చాలా బీదవారు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆ డబ్బంతా కలెక్ట్ చేసి పంపించేవారు. ఉపకార ద్రవ్యము అని ఉంటుంది బైబిల్లో మనం రాసుకున్నప్పుడు. అన్ని సంఘాల వారు అన్యులు క్రైస్తవులు అయ్యారు. ఆ క్రైస్తవుల్లో ఏం కనబడుతుంది? దేవుని ప్రేమ, దేవుని ఔదార్యం, దేవుని జాలి, దేవుని మంచితనం, దేవుని యొక్క ఆ కరుణా కటాక్షాలు కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళ సహోదరులైన తోటి యూదా క్రైస్తవులకి, యెరూషలేంలో ఉన్న సంఘానికి వాళ్ళు డబ్బులు పంపిస్తే ఆ డబ్బుతో వీళ్ళు చక్కగా ఆహారం తినేవారు, వస్త్రాలు అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసేవారు అపోస్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అలాంటి క్రైస్తవులు ఉన్నారా? ఈరోజు ఇదే పని ఎవరు చేస్తారో తెలుసండి? విదేశాల్లో ఉన్న క్రైస్తవులు చేస్తారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు చేస్తారా? అదే భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి, ఈ దేశాల్లో ఉన్న క్రైస్తవులకి తేడా. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్లో కూడా బోల్డ్ మంది చాలా ధనవంతులు, ఐశ్వర్యవంతులు లేకపోలేదు కదా. బోల్డ్ మంది ఉన్నవారు, చాలా గొప్ప స్థితిలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఎవరైనా సరే చేస్తారా పని? విదేశాల్లో ఉన్న బీద క్రైస్తవులు కూడా చేస్తారండి. అక్కడ ఆ సంఘాల గురించి రాయబడిన మాట మనం అప్పుడు చూసాం. మీ స్థితి చాలా తక్కువైనా సరే, చాలా లేనివారైనా సరే, చాలా బీదలు, వాళ్ళే చాలా బీదలట, అయినా సరే బీదవాళ్ళకి వాళ్ళ సామర్థ్యానికి మించి యెరూషలేము సంఘానికి వాళ్ళు డబ్బు ఇచ్చేవారటండి. కానీ ఎంత గొప్పతనం అది! ఇక్కడ ఇవ్వగలిగిన స్థితి ఉన్న వాళ్ళకే దిక్కు లేదు, ఇవ్వగలిగిన స్థితి ఉన్నవాళ్లే ఆ పని చేయట్లేదు. కానీ ఇవ్వలేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా వారి సామర్థ్యానికి మించి ఇచ్చేవారట యెరూషలేములో ఉన్న క్రైస్తవులకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విదేశాల్లో ఉన్న క్రైస్తవులు భర్తలు, భార్యలు, ఆఖరికి చిన్నపిల్లలు కూడా వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసి, వాళ్ళు కొన్ని వస్తువులు కొని, వాళ్ళు కొన్ని బట్టలు కొని, వాళ్ళు కొన్ని గాడ్జెట్స్ అన్నీ కొని విదేశాల్లో ఉన్న క్రైస్తవులు మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు ఇవ్వమని చెప్పి పంపిస్తూ ఉంటారు.
మన భారతదేశంలో ఉన్న అనాథ ఆశ్రమాలకి వాళ్ళ డబ్బు ఇస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఉన్న వృద్ధుల ఆశ్రమాలకి డబ్బు ఇస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఉన్నటువంటి బైబిల్ కాలేజీలకి డబ్బు ఇస్తూ ఉంటారు, దేవుని సేవకులుగా తయారు చేయండి అని. మన భారతదేశంలో ఉన్నటువంటి విధవరాళ్ళ ఆశ్రమాలకు డబ్బు ఇస్తూ ఉంటారు. భారతదేశంలో స్కూళ్ళు కట్టిస్తారు, భారతదేశంలో కాలేజీలు కట్టిస్తారు, భారతదేశంలో క్రైస్తవ సంఘాలకు మీ చర్చిల్లో ఉన్న వారికి పంచిపెట్టండి, మీ చర్చిల్లో ఉన్న వారికి ఇవ్వండి, మీ చర్చిల్లో ఉన్న విశ్వాసులకి ఇలాగా చెయ్యండి, మీ చర్చిలు కట్టుకోవడానికి డబ్బు పంపిస్తూ ఉంటారు. చర్చిల్లో ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉంటారో పేద క్రైస్తవులు, అటువంటి వారికి ఇవ్వండి అని చెప్పి సహాయం చేయండి. ఈ వస్త్రాలు వాళ్ళకి ఇవ్వండి, ఈ డబ్బు వాళ్ళకి ఇవ్వండి, లేదంటే ఈ వస్తువులు వాళ్ళకి ఇవ్వండి, లేదంటే ఈ గాడ్జెట్స్ వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఈ బొమ్మల పిల్లలకి ఇవ్వండి అని చెప్పి రకరకాలమైనవన్నీ వాళ్ళు అక్కడి నుంచి పోగు చేసి వాళ్ళు ఏం చేస్తారండి, ఇస్తూ ఉంటారు. అది పేదలను కటాక్షించడం అంటే. అవన్నీ ఇక్కడ పంపిస్తే ఇక్కడ సేవకులు ఏం చేస్తారు, ఏమీ ఇవ్వకుండా మొత్తం ఇక్కడ సేవకులు ఏం చేస్తారు, మొత్తం అన్నీ అమ్మేసుకోవడం, లేదంటే అన్నీ వాళ్ళు పోగేసేసుకోవడం, అన్నీ వాళ్ళు తినేయడం అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా దరిద్రులు అన్నమాట వీళ్ళు. ఎవరికన్నా దరిద్రులు, ఎవరైతే పేదరికాన్ని దరిద్రత అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారో అంతకన్నా చాలా క్రూరమైనటువంటి దరిద్రులైన సేవకులు చాలామంది ఉన్నారు ఈనాడు. విదేశాలు పేదవాళ్ళకి ఇమ్మని డబ్బులు పంపిస్తే, పేదవాళ్ళకి చేయమని రకరకాలు పంపిస్తే వాటినేటిని కూడా పేదలకి పంచిపెట్టకుండా ఇవ్వకుండా ఐశ్వర్యవంతులైపోయిన సేవకులు భారతదేశంలో బోల్డ్ మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారు. నేను సేవకు వచ్చిన కొత్తలో ప్రతి ఎదవా నాకు సలహా ఇవ్వడమే, ఏమని, ఫారెన్ మినిస్టర్ ఒకటి సంపాదించండి, ఫారెన్ మినిస్టర్ ఒకటి సంపాదించండి, ఫారెన్ మినిస్టర్ ఒకటి సంపాదించండి. నేను ఆ సలహా నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒక విధవగానే భావించాను. అందులో చాలామంది సేవకులైన విధవలు కూడా ఉన్నారు. ఏంటండి, చాలామందే చెప్పారు నాకు ఇలాగా, ఒక ఫారెన్ మినిస్టర్ సంపాదించండి, కంప్యూటర్ దగ్గర ఉండండి, చెయ్యండి, ఫోటోలు పెట్టండి, దొంగ ఫోటోలు పెట్టండి, లేనివి కూడా తయారు చేసి ఫోటోలు పెట్టేసి ఇచ్చేసేసి మేకప్ చేసేసి పంపించేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, మీరు పలిచిపోండి. ఇలాంటి దరిద్రగొట్టి సలహాలు కూడా ఇచ్చిన వారు ఉన్నారు. నాకేంటి అందరికీ ఇచ్చేవారిగా ఉంటారు. ఏంటంటే అలాగ నువ్వు చేయగలిగితే అక్కడి నుంచి పొలవమని వచ్చేస్తుంది, నువ్వు బోల్డ్ సంపాదించేయచ్చు. దేవుని అది పాపం కాదా? పాపం కాదండి అది. ఇక్కడ ఐశ్వర్యవంతులు అయిపోయాం మొత్తానికి. అదే సేవగా చేసేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు సేవలో. ఇంక సేవ చేయడం, సంఘాలు కట్టడం, వాక్యం చెప్పడం, ఆత్మలు రక్షించడం, బాప్తిసాలు ఇవ్వడం, దేవుడి మార్గంలో వాళ్ళని నడిపించడం, ఇలాంటివి చేయరు. కేవలం వాళ్ళ సేవ ఏంటంటే విదేశాల దగ్గర నుంచి ఫండ్స్ వసూలు చేయడం కోసం కంప్యూటర్ల ముందు కూర్చొని దొంగ ఫోటోలు తీసేసి ఎక్కడెక్కడ కార్యక్రమాల్లో ఫోటోలు తీసేసి మేము చేసిన కార్యక్రమే, ఇది నేను చేసిన కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళకి పైకి ఫోటోలు పంపించేసి మెసేజ్లు పెట్టేసి నేను పెద్ద సేవకుడిని, బోల్డ్ అంత చేసేస్తున్నాను, ఇదిగో అన్నదానం చేశాను, ఇదిగో వస్త్రాదానం చేశాను, ఇలా ఎవరెవరయ్యో ఫోటోలు, ఎక్కడెక్కడయ్యో ఏయో జరిగిన ఫోటోలు వీళ్ళు తీసేసి వీళ్ళు చేశారని చెప్పి అబద్ధాలు చెప్పేసి పైకి పంపించేసి పెద్ద సేవా హృదయం ఉన్నటువంటి మనుషులుగా పైనుంచి మోసం చేసి ఆ విదేశాల క్రైస్తవులు మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా లక్షల కోట్లు సంపాదించి భయంకరంగా ఐశ్వర్యవంతులు బోల్డ్ మంది ఉన్నారండి. బోల్డ్ మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు, పేరు చెప్పను కానీ మన కాకినాడే. నేను కళ్ళతో చూశానన్నమాట. 3 చక్రాల బళ్ళు 3 చక్రాల సైకిళ్ళు ఉంటాయి కదండి వికలాంగులకి. ఆ వికలాంగులకి 3 చక్రాల బళ్ళు ఇమ్మని చెప్పి పైనుంచి చాలా ఫారెన్ మినిస్ట్రీలు సంపాదించాడు. ఆ 3 చక్రాల బళ్ళు ఇవ్వండి అని చెప్తే ఆ 3 చక్రాల బళ్ళు తీసుకొచ్చి ఇచ్చినట్టు ఇచ్చి ఫోటో తీసేసి ఇచ్చినట్టుగా అక్కడ వచ్చి మళ్ళీ అయిపోయిన వెంటనే భోజనం పెట్టి పంపించి 3 చక్రాల బండి వెనక తీసేసుకుని మళ్ళా ఎవరి దగ్గర అయితే కొన్నాడో వాడికే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి పైకి మాత్రం ఫోటోలో ఇదిగో మీరు పంపించిన డబ్బుతో చక్రాలు కొనేసి ఇచ్చేసాం. కానీ ఏంటి ఇంతగా అవ్వలేదు. ఫోటో తర్వాత కనబడింది ఏంటి, ఆ మనిషికి భోజనం పెట్టి పంపించేసి మళ్ళీ ఆ 3 చక్రాల బండి వెనక తీసేసుకుని మళ్ళీ క్యాష్ చేసుకుని ఆ క్యాష్ అంతా ఆయన అకౌంట్లో వేసుకోవడం. సైకిళ్ళు అలాగే, 3 చక్రాల బళ్ళు అలాగే, రకరకాలు అన్నమాట బోళ్ళని వస్తువులు ఇలాగా చేసేవారు అన్నమాట. అలాంటి ఒకరు కాదండి, బోల్డ్ మంది ఉన్నారు. కానీ అది పాపము. అదేంటి పాపం? నీ పొరుగు అనేది ఏది నువ్వు
ఆశించవద్దు. పొరుగువాని ఇల్లు కానీ, పొరుగువాని భూమి కానీ, పొరుగువాని డబ్బు కానీ, పొరుగువాని బంగారం కానీ, పొరుగువాడిది ఏది కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు. నిజమే, మోసం చేసి ఐశ్వర్యవంతులైపోయావు. ఏంటి సుఖం? తర్వాత ఎక్కడికి పోవాలి? నరకానికి పోవాలి. ఆ విదేశాల్లో ఉన్న క్రైస్తవుల్ని మోసం చేసి మినిస్ట్రీలు సంపాదించుకుని ఐశ్వర్యవంతులైపోయి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసి అందులో నివసిస్తున్నావు. బోల్డని కార్లు కొనేసుకుని రోజుకొక కారులో తిరుగుతున్నావు. వేసిన బట్ట మళ్ళా వేయకుండా, వేసిన డ్రెస్ మళ్ళా వేయకుండా నువ్వు నడుచుకుంటున్నావు. చాలా ఐశ్వర్యవంతుడు అయిపోయావు. బోల్డ్ భూములు కొనేసావు, బోల్డ్ బంగారం కొనేసావు, బోల్డ్ ఇల్లు కట్టేసావు, బోల్డ్ అంత ఆస్తి సంపాదించావు. ఏంటి సుఖం? సేవా ముసుగులో ఇదంతా చేసావు. ఏంటి సుఖం? దేవుని దృష్టికి ఏమైపోయావు? పాపివైపోయావు కదా. నీ పనుల్లో ఎన్ని పాపాలు జరిగినాయో దేవుడికి తెలీదా? నీ ఫోటోల్లో ఎన్ని పాపాలు ఉన్నాయో దేవుడికి తెలీదా? నీ మీటింగుల్లో ఎన్ని పాపాలు ఉన్నాయో దేవుడికి తెలీదా? నువ్వు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి లాగేసుకున్న దేవుడికి తెలీదా? నువ్వు అక్కడి నుంచి పంపించిన పేదలకు ఇచ్చావో లేదో తెలీదా దేవుడికి? అక్కడ పంపించిన డబ్బులతో చర్చిలు కట్టేవో లేదో తెలీదా దేవుడికి? అక్కడ పంపించిన వస్తువులన్నీ చర్చిలో అందరికీ ఇచ్చావో లేదో తెలీదా దేవుడికి? అక్కడ పంచి వచ్చిందంతా నువ్వు తీసేసుకున్నావో లేదంటే నిజంగా పేదలకి పంచిపెట్టావో లేదో దేవుడికి తెలీదా? నీ మోసం దేవుడికి తెలీదా? నువ్వు అక్రమంగా ఐశ్వర్యవంతుడు అయింది దేవుడికి తెలీదా? అది పాపం కాదా? ఆ పాపానికి ఒకరోజు శిక్ష అనుభవించవలసిందే కదా. ఆ పాపానికి ఒకరోజు నరకానికి పోవలసిందే కదా. ఆ పాపాన్ని బట్టి నరకంలో అగ్నిగుండంలో వేదన అనుభవించవలసిందే కదా. దేవునికి స్తోత్రం కలుగును. సేవ అంటే విదేశాల్లో మినిస్ట్రీలు సంపాదించి విదేశాల నుంచి డబ్బులు పంపిస్తే ఇక్కడ డబ్బును కూడగట్టుకుని ఐశ్వర్యవంతుడు అయిపోవడం సేవ కాదు. అదే సేవ అంటే? అది అసలు సేవే కాదు. ఏంటి సేవ? దేవుడు నీకు అప్పగించిన పని చాలా శక్తివంచన లేకుండా చెయ్యి. దేవుడే నువ్వు చేసిన పనికి నీకు దేవుడి జీతం ఇస్తాడా లేదా? యథార్థంగా సేవ చేస్తే దేవుడు ఏమాత్రమైన ఇబ్బందులు కలగజేస్తాడా? యథార్థమైన సేవ ఉండదు. రాంగ్ రూట్లో ఇలాగా డబ్బు సంపాదించాలి. సేవ అనే ముసుగులో ఇలాగా ఐశ్వర్యవంతులు అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. సేవకుల్లో బోల్డ్ మంది ఉన్నారు. అటువంటి వారు జాగ్రత్త. దేవుడు చూచుచున్న దేవుడు, దేవుడు సమస్తాన్ని పరిశీలిస్తున్న దేవుడు, దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. సేవకులైన వారికి, బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు కదా, మరి కఠినమైన తీర్పు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిందే, మన సేవకులమైనా మన విశ్వాసులమైనా మనము ఎదుటి వారిది ఆశించద్దు, ఎదుటి వారి తినాలనుకోవద్దు, ఎదుటి వారిని బట్టి గొప్పవాళ్ళు అయిపోవాలనుకోవద్దు, ఎదుటి వారిది కూడబెట్టేసుకోవాలని అనుకోవద్దు. నీకు దేవుడు ఇవ్వాలనుకున్నది దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నీకు దేవుడు ఇవ్వకుండా నీ అంతటా నువ్వు ఎవరిదే లాక్కోవద్దు. దేవుడు నీకు ఇచ్చిందే నువ్వు వాడుకో తప్ప దేవుడు నీకు ఇవ్వలేనిది ఏది నువ్వు ఎవరి దగ్గర ఆశించద్దు. దేవుడు నీకు ఇవ్వలేని దాన్ని ముట్టుకోవద్దు. దేవుడు ఇవ్వలేని దాన్ని దక్కించుకోవాలనుకోవద్దు. దేవుడు ఇవ్వలేని దాన్ని అనుభవించద్దు. అది నీకు శాపమైపోతుంది, అది నీకు పాపమైపోతుంది. అక్రమంగానో, అన్యాయంగానో, దౌర్జన్యంగానో, అబద్ధంగానో మొత్తానికి నువ్వు దక్కించేసుకుని దాన్ని అనుభవిస్తున్నావు. కానీ దేవుని దృష్టికి అది పాపము. దేవుని దృష్టికి అది పాపం. మనం ఏం చేయాలంటే బేదలను కటాక్షించేవాళ్ళుగా, నీకు ఉన్న దాంట్లోనే నువ్వు చేయగలిగినంత ఇంకా నువ్వు ఇచ్చే మనిషిగా ఉండాలి. నీకు ఉన్న దాంట్లోనే నువ్వు ఎదుటివారికి చేసేవారుగా, నీకు ఉన్న దాంట్లోనే నువ్వు చేతనైన సహాయం బేదలైనటువంటి వారు. మేలైనది నీ చేయనెరుగు దాన్ని చేయకుండాటే పాపము. మేలు చేయట నీ చేతనైనప్పుడు, అది కూడా చాలా ముఖ్యమైన మాట. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడికే చెయ్యము అన్నది కూడా ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. బేదలను కటాక్షించకపోతే అదే పాపము, బేదలకు ఇవ్వకపోతే అదే పాపము, దరిద్రులకు ఇవ్వకపోతే అదే పాపము, దీనులకు ఇవ్వకపోతే అదే పాపము. ఈ పాపాలన్నీ కూడా మన అకౌంట్లో పడిపోతున్నాయన్న సంగతి మనం తెలుసుకోవాలి.
ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు అనుకుంటాం. కానీ బేదలను కటాక్షించకపోవడం అనే పాపం ఎన్నిసార్లు చేసాము? బేదల్ని కనికరించకపోవడం అనే పాపం ఎన్నిసార్లు చేసాము? బేదలకు ఇవ్వలేకపోవడం అనే పాపం ఎన్నిసార్లు చేసాము? బేదల్ని చేయలేకపోవడం అనే పాపం ఎన్నిసార్లు చేసాము? విశ్వాసులుగా ఉన్నవారు మీరు మేలు చేయాలనుకున్నప్పుడు, ఉపకారం చేయాలనుకున్నప్పుడు, సహాయం చేయాలనుకున్నప్పుడు, బేదలను కటాక్షించాలనుకున్నప్పుడు, బేదలకు ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ నీకు ఎవరు కనబడాలని చెప్పాడు దేవుడు? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఏ చర్చికి అయితే వెళ్తున్నావో, ఆ చర్చిలో ఉన్న బేదలు, ఆ చర్చిలో ఉన్న దీనులు, ఆ చర్చిలో ఉన్న దరిద్రులు, ఆ చర్చిలో ఉన్న ఆకలి బాధలు, ఆ చర్చిలో ఉన్న వస్త్రహీనతలు, ఆ చర్చిలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆ చర్చిలో ఉన్నటువంటి బేదలైనటువంటి వారికి నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నువ్వు చేయగలిగినప్పుడల్లా ఆ బేదలైన నీ తోటి సహోదరులైన క్రైస్తవులు నీ మందిరంలోనే ఉన్నారు, వారికి నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? సహాయము చెయ్యాలి. నువ్వు పట్టు చీర కట్టుకుని చర్చికి వెళ్తున్నావు ప్రతి ఆదివారం, అదే చర్చిలో ఒక మెంబరు చిరిగిపోయిన చీర కట్టుకుని వస్తుంది ప్రతి ఆదివారం. ఎక్కడో దొక్కిన చీరకి ఏదో ఒక కన్నం లేదంటే ఏదో ఒక ప్యాచీయో కనబడుతుంది. రోజు చూస్తున్నావు ఆ మనిషిని, రోజు చూస్తున్నా మనిషి వస్త్రాలు, రోజు చూస్తున్నా ఎటువంటి బట్టలు కట్టుకుంటుందో, రోజు చూస్తున్నా ఎటువంటి చీరలు కట్టుకుంటుందో, రోజు చూస్తున్నావు ఎటువంటి దరిద్రత, ఎటువంటి బేదరికం అనుభవిస్తుందో. అప్పుడు ఏం చేయాలి? నీ అకౌంట్లో ఒక పట్టు చీర మానేసి, క్రిస్మస్ పట్టు చీర ఒక సంవత్సరం మానేసి ఏం చేయాలి? ఆ 5,000, 6,000, 7,000 ఎంత ఉంటుంది కదా, ఆ డబ్బుతో నువ్వేం చేయాలి? అటువంటి మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో అటువంటి వారికి నీకులాంటి పట్టు చీరలు కొనిచ్చి ఇచ్చేయక్కర్లేదు, కనీసం ఒక మంచి వస్త్రాలు ఇస్తే అది ఎంతో ఆశీర్వాదము, దేవునికి స్తోత్రం. ఆదివారం ఇంటికి వెళ్ళగానే బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చేపల పులుసు అన్నీ రెడీగా ఉన్నాయి మన ఇంట్లో. కానీ నీ తోటి సహోదరు ఇంట్లో కనీసం తినడానికి అన్నం లేదు. నువ్వు ఏ చర్చికి అయితే వెళ్తున్నావు ఆ చర్చి మనుషులు, ఆ చర్చికి సంబంధించిన ఒక విశ్వాస ఇంట్లో తినడానికి ఏమి లేదు, అన్నం లేదు, తినడానికి కూర లేదు, తినడానికి ఏ మాత్రం ఆహారం లేనంత భయంకరమైన దీనస్థితి. ఏం చేయాలి? అటువంటి వారిని కటాక్షించాలి. ఒక రైస్ బ్యాగ్ కొనివి, నువ్వు ధన్యుడు అవుతావు. డబ్బు ఇవ్వి, నువ్వు ధన్యుడు అవుతావు. బట్టలు ఇవి, నువ్వు ధన్యుడు అవుతావు. కొంత డబ్బు ఇవి, ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. వైద్యం, ఎంతో అనారోగ్యంతో ఉన్న వైద్యం చేయించుకోవడానికి కూడా స్తోమత లేదు, కొంత డబ్బు ఇచ్చి వైద్యం చేయించుకోమని చెప్పు, ఎంతో ధన్యుడు అవుతావు, ఎంతో ధన్యురాలు అవుతావు. మనమే పంచభక్ష పరమాణాలు తినేయడం, మనమే సుఖభోగాలు అనుభవించడం, మనమే చాలా లగ్జరీ లైఫ్ అనుభవించడం, ఎంత కూడా పాపం అయిపోతుంది దేవుడి దృష్టికి. దేవుడు లెక్కడుగుతాడు. నీ సంఘంలోనే ఆకలి బాధలు అనుభవిస్తున్నటువంటి ఒక కుటుంబం ఉంది, ఎవరో నీకు తెలుసా? నీ సంఘంలోనే సరైన బట్టలు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్న కుటుంబం ఉంది, నీకు తెలుసా? నీ సంఘంలోనే ఎన్నో అప్పులతో మునిగిపోయిన కుటుంబం ఉంది, నీకు తెలుసా? నీ సంఘంలోనే తినడానికి తిండి కూడా లేకుండా ఆకలి బాధలు అనుభవించిన కుటుంబం ఉంది, నీకు తెలుసా? పిల్లల్ని చదివించుకునే స్తోమత లేక చాలా దారుణంగా పిల్లల్ని చదివించుకోకుండా అలాగే ఇంట్లో పెట్టుకుని ఉన్నటువంటి మనుషులు ఉన్నారు, తెలుసా? అప్పుడు అడిగితే నాకు అసలు ఎవరో తెలియదండి, మా చర్చిలో ఎవరో లేరండి అలాంటి వాళ్ళు, మాది చాలా సంపన్నమైన చర్చ్ అండి, ఐశ్వర్యవంతుల చర్చ్ అండి, మా చర్చిలో అందరూ మా స్టేజ్ వాళ్ళే అండి, మా చర్చిలో అందరూ బోల్డ్ అంత డబ్బు ఉన్నవాళ్ళే అండి, పేకల దాకా బలిసిపోయిన వాళ్ళే అండి అంటవా? లెక్క అడుగుతాడండి అన్నీ. క్రైస్తవ్యం అంటే వాళ్ళ అడిగితే మనం చేయడం కాదు. క్రైస్తవ్యం అంటే వాళ్ళ అక్కరేదో మనం గుర్తించి సహాయం చేయడం. వాళ్ళ అక్కరేదో, వాళ్ళ అవసరత ఏదో, వాళ్ళ ఇరిగేదో, వాళ్ళ ఇబ్బంది ఏదో, వాళ్ళ బాధ ఏదో, వాళ్ళ వేదన ఏదో మనం గుర్తించి మనము చేతనైన సహాయము చేయగలగడమే దేవుని దృష్టికి నిజమైన క్రైస్తవ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫుల్గా బలిసిపోయిన చుట్టాలు కడతాం పొలోమంటుని మనం,
పేకల దాకా తిని దున్నపోతుల్లాగా బలిసిపోయిన వాళ్ళు వాళ్ళందరూ. కానీ ఆ చుట్టాలకు మాత్రం ముప్పోతులా మేపుతాం తీసుకొచ్చాలని. వాళ్ళకి వాళ్ళ ఫంక్షన్లు అయితే వేలు లక్షలు పెట్టేస్తాం. చుట్టాలకి వాళ్ళకి ఇస్తే ఏమన్నా ప్రతిఫలం ఉందా? ఏమన్నాడు దేవుడు? నీకు ఇవ్వగలిగిన వారికి తిరిగి మళ్ళా నీకు ఇవ్వగలిగిన వారికే నువ్వు చేస్తే నీకు ప్రయోజనం ఏమీ లేదు. నీకు తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్న వారికి, నీకు తిరిగి పెట్టలేని స్థితిలో ఉన్న వారికి చెయ్యి, అప్పుడు నీకు ప్రతిఫలం. మనం ఇలాంటి పేదలకు ఎవరికి రూపాయి ఖర్చు పెట్టం, కానీ ఎవరికి ఖర్చు పెడతాం? చుట్టాలకి బంధువులకి ఖర్చు పెడతాం. ఏదైనా చిన్న ఫంక్షన్ అయిందే చాలు వేలు. ఒక బుడ్డోడు పుట్టాడు ఒక ఇంట్లో, చుట్టాల ఇంట్లో, బంగారం బోల్డ్ రేటు అయినా సరే బంగారం కొనేసి, గొలుసు కొనేసి, జింగరం కొనేసి పెట్టుకుని. ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడైతే ఇంకంత సినిమా లేదనుకోండి ఎవరికైనా. మన సొంత ఇళ్ళల్లో వాళ్ళకే బంగారం కొని స్టేజ్ కాదు ఇంకప్పుడు కదా. ఒకప్పుడైతే ఏంటి, చిన్న ఉంగరాలు, జెల్సులు, గాజులు, ఇవన్నీ చూడు. కాబట్టి చుట్టాలకు బంధువులకు నీకు తెలిసిన వాళ్ళకి పెట్టుకోవడం క్రైస్తవ్యం కాదు. వాళ్ళకి పంచపక్ష పరవాణాలతో భోజనాలు విందు చేయడం గొప్పతనం కాదు. వాళ్ళకి బోల్డ్ అంత డబ్బు అప్పివ్వడం గొప్పతనం కాదు. వాళ్ళ ఫంక్షన్లకి బోల్డ్ అంత పోసేయడం గొప్పతనం కాదు. ఏది గొప్పతనం దేవుడి దగ్గర? తినడానికి తిండి లేని వాడికి చెయ్యి, అది గొప్పతనం. కట్టుకోవడానికి బట్ట లేని వాడికి చెయ్యి, అది గొప్పతనం. ఉండడానికి ఇల్లు లేని వాడికి చెయ్యి, అది గొప్పతనం. ఆయన రోగంతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నవాడికి చెయ్యి, అది గొప్పతనం. చదివించుకోలేని స్థితిలో ఉన్నవాడికి చెయ్యి, అది గొప్పతనం. ఆర్థికంగా ఊబిలో కూరుకుపోయిన వారికి చెయ్యి, అది గొప్పతనం. అప్పుడే మనం ధన్యులు అవుతాం, అప్పుడే మనం పాపులం అవ్వం. ఒకవేళ ఏమేమి కూడా మనం చేయట్లేదా, మనం ఏంటి? పాపులము. మనం ఏంటి? ఒకవేళ నువ్వు ఏ భేదవానికి ఏమీ చేయలేదు, అదే నీకు పాపమగును. ఏ రూపంగాను ఏ సహాయం, ఏ మేలు, ఏ ఉపకారం చేయలేదు, అదే నీకు పాపం అవుతుంది. ఆ పాపాలు మనము చేయడానికి వీల్లేదు. ఆ పాపానికి కూడా ఏదో ఒక ప్రతిఫలము అనుభవించవలసి వస్తుంది. ఆ పాపానికి కూడా ఏదో ఒక శిక్ష అనుభవించవలసి వస్తుంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అలాంటి శిక్షలు అనుభవించడానికి వీల్లేదు. కాబట్టి బేదలను కనికరించే ధన్యులుగా మనం ఉందాము. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో ప్రభువా, ఈ యొక్క దేవా తండ్రి, ఉదయకాల సమయంలో ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడి నీ వాక్యాన్ని బట్టి స్తోత్ర. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారమైన జీవితాలతో ఫలించుటకు సహాయించి, వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్యానుసారమైన నడవడికతో, వాక్యానుసారమైన ప్రవర్తనతో వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుని, వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకుని, వాక్యానుసారమైన బ్రతుకులతో నీకు ఇష్టలుగా మారి, మేము నీకు ప్రియమైన వారిగా మారి, నీ ఆశీర్వాదాలకు, నీ దీవెనలకు మేము పాత్రలవుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతులు